ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామని చెప్పినా కూడా ఎందుకు ఈ రోడ్ల మీదకి రావడం, ఈ ధర్నాలు చేయడం అవసరమా? థ్యాంక్ యూ. ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తే రోడ్ల మీదకి రావాల్సిన అవసరం మనకు ఎంతకైనా లేదు. ఎందుకంటే మేము పని పాట లేకుండా అయితే లేము ఈ ఉద్యోగాల కోసం ధర్నాలు చేయడానికి. మేమందరం కూడా క్వాలిఫైడ్ ఆస్పిరెంట్స్. ఇక్కడికి వచ్చిన ప్రతి స్టూడెంట్ ఎస్ఐ కానిస్టేబుల్ అని, యూపీఎస్సీ అని హైలీ క్వాలిఫైడ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయిన వాళ్ళే. వీళ్ళందరూ ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే కడుపు కోత. మా కడుపు కాలుతుంది కాబట్టి మేము బయటకు వచ్చి మేము అడుగుతున్నాము. అది రేవంత్ రెడ్డి గారికి అర్థం కాదు కదా. ఎలా అర్థం అవుతుంది? అర్థం కాదు. ఏవైతే మన స్టేట్ కి వచ్చే ఫండ్స్ అన్ని సొంత లాభాల కోసం ఖర్చు పెట్టుకునే రేవంత్ రెడ్డికి, వాళ్ళ మంత్రులకు ఎలా అర్థం అవుతుంది? వాళ్ళు షేర్స్ కోసం కొట్టుకునే వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది? వాళ్ళకి అర్థం కావట్లేదు. నిజానికి ప్రభుత్వము వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చుంటే మేము అసలు ఇంత దూరం రావాల్సిన అవసరము లేదు. మాకు ఇంత కష్టపడాల్సిన, ఇంత గోసపడాల్సిన అవసరమే లేదు మాకు. అంటే కొంతమంది నిరుద్యోగులు రాజకీయ ఉచ్చులో పడి ఇట్లా నిరుద్యోగుల ధర్నాలకు వస్తున్నారు. మా ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాలు ఇస్తుందన్న నమ్మకంతో చాలా మంది చిక్కడపల్లి లైబ్రరీలలో చదువుకుంటున్నారు కానీ అని చెప్పేసి అంటున్నారు కదా. ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చిక్కడపల్లి లైబ్రరీ నుంచి వచ్చిన వాళ్ళే, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళే, అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ గల్లీల నుంచి వచ్చిన వాళ్ళే. ఫస్ట్ థింగ్, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే స్కామ్గ్రెస్. సో స్కామ్గ్రెస్ ప్రభుత్వం వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు నచ్చినట్టు మీడియా అటెన్షన్ కోసం మీరు ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ ఉండే విద్యార్థులు సైలెంట్ గా ఉండరు. హూ ఎవర్ యూ హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్ ఆన్ ద ప్లాట్ఫామ్, రైట్ బిహైండ్ ద డయస్. వాళ్ళెవ్వరికి కూడా ఎటువంటి పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు. పొలిటికల్ పార్టీతో సంబంధం ఉండే వాళ్ళు కండువా కప్పుకొని వస్తారు ఇక్కడికి, కండువా లేకుండా రారు. సో మాకు ఈ పొలిటికల్ పార్టీస్ కి అటువంటి సంబంధం లేదు. అండ్ అంటున్నారు కదా చిక్కడపల్లి లైబ్రరీలో చాలా మంది చదువుకుంటున్నారు అని చెప్పేసి. చిక్కడపల్లి లైబ్రరీకి ఒకసారి ఎప్పుడన్నా వచ్చి విజిట్ చేశాడా రేవంత్ రెడ్డి? ఆయనకు తెలుసా రేవంత్ రెడ్డి గారికి? తెలియదు కదా. హౌ కెన్ హీ గివ్ సచ్ ఫాల్స్ కమెంట్స్? అంటే ఇప్పటికే 65,000 ఉద్యోగాలు 70,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 1,00,000 అంటారు, ఇంకొకరు 60,000 అంటారు, ఇంకొక 70,000 అంటారు. అది ఎప్పుడు అంటారు? వాళ్ళకి ఏదైనా ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడతారు. నిజంగా ఇచ్చారా ఇవ్వలేదు అనేది తెలంగాణలో చదువుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగికి తెలుసు, వాళ్ళ కుటుంబాలకు కూడా తెలుసు. అంతే కదా. 30 లక్షల నిరుద్యోగులు ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు, గోసపడుతున్నారు. నిజంగా నువ్వు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చుంటే మేము ఎందుకు గోసపడతాం? ప్రభుత్వ ఉద్యోగాలే కాదండి, ప్రైవేట్ సెక్టార్ లో ఉండే ఖాళీలు కూడా ఈ రోజు తెలంగాణ ప్రజలకు ఇవ్వట్లేదు. తెస్తున్నారు కదా, పెట్టుబడులు తెస్తున్నాం, దావోస్ పోతున్నాం అని చెప్పేసి అన్నారు కదా. దావోస్ కి వెళ్తారు, పక్కనున్న హార్వర్డ్ కి వెళ్తారు, ఆయనకు నచ్చిన దగ్గరికి వెళ్తారు. సో ఈ ప్లాట్ఫామ్ నుంచి ఏదైతే యూత్ డిక్లరేషన్ లో ఇంకో మాట మెన్షన్ చేసింది కదా, 75% జాబ్స్ will be allocated to the people of Telangana, only to the locals in the private sector. ఇది నేను చెప్పింది కాదు, ప్రియాంక గాంధీ గారు చెప్పింది. 2 लाख బేరోజ్గారీ హై హమ్ ఫిల్ కరెంగే అని చెప్పేసి ఆమె చెప్పారు. ఏదైతే ఇప్పుడు కరెంట్ ఉన్న గవర్నమెంట్ లో మన ఎవరు శ్రీధర్ బాబు గారు, శ్రీధర్ బాబు గారు ఆయన కూడా చెప్పింది ఇదే. అండ్ ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి అంటున్నారు కదా. అండ్ ఈవెన్ ఐ am requesting the government today, a humble request, ఒక కైండ్ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను గవర్నమెంట్ కి. ఏదైతే 75% లోకల్స్ కి ప్రైవేట్ సెక్టార్ లో జాబ్స్ ఇస్తామంటున్నారో, మొత్తం 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్స్ వచ్చాయండి మొన్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో. సో అందులో ఏవైతే ఇక్కడికి వచ్చే వాళ్ళు, నేను మీకు చదివి వినిపిస్తాను, వాట్ ఆర్ ద కంపెనీస్ అవుట్ హియర్ విచ్ హ్యావ్ కమ్. 2.5 లక్షల కోట్లు, ఒకటి కాదు రెండు కాదు. The companies are like Future City, Infrastructure, Trump Media and Technology, Energy and Power, Aerospace, Defense and Logistics, Manufacturing Industries, Healthcare Industries, Data and Digital Infrastructure, Food Processing Industry, Life Science and Pharmaceuticals, Tourism and Hospitality. ఇవన్నీ సెక్టర్స్ కి మన ల్యాండ్ కావాలా, మన ఎనర్జీ కావాలా, మన నీళ్లు, మన భూమి, మన రిసోర్సెస్ కావాలి. కానీ ఉద్యోగాలు మాత్రం పక్క రాష్ట్రాలకు ఇస్తున్నారు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ అవర్ గవర్నమెంట్, ఆ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్, ఇక్కడ ఉన్న విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు స్కిల్స్ నేర్పియండి, ఇంగ్లీష్ నేర్పియండి. తెవ్వడం ముఖ్యం కాదు. నువ్వు యూనివర్సిటీలు తీసుకొస్తావు, ఐఐటీలు తీసుకొస్తావు, అన్ని తీసుకొస్తున్నా అంటావు, కానీ ఉద్యోగాలు ఎవరికి ఇస్తున్నావు? తీసుకొస్తే ఎందుకు ఇంతమంది నిరుద్యోగులు బయటకు వస్తారు? ఎందుకు ఇంతమంది నిరుద్యోగులు ఇంకా నిరుద్యోగులు లాగానే ఉండిపోయినారు? నిజంగానే మేము స్కిల్స్ అప్గ్రేడ్ చేసుంటే ఈ రోజు మన వాళ్ళు ఎవరు కూడా స్విగ్గీ జొమాటోలలో పనిచేయరు, మెడికల్ షాప్లలో పనిచేయరు, వాచ్మెన్ లాగా కూడా పని చేస్తున్నారు. ఈ రోజు నిజంగానే మీరు స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తుంటే ఈ రోజు అలాంటి పరిస్థితి రాకపోయేది. సో నేను స్టేట్ గవర్నమెంట్ ని ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఏదైతే స్కిల్
డెవలప్మెంట్ అని అంటున్నారో స్కిల్ అప్గ్రేడేషన్ చేయండి, సాఫ్ట్ స్కిల్స్ నేర్పియండి, ఇంగ్లీష్ నేర్పియండి, ఆల్రెడీ స్కిల్స్ ఉన్న వాళ్ళకి రీస్కిల్లింగ్ చేయండి, అప్ స్కిల్లింగ్ చేయండి. చేసి ఇదంతా ఎవరు చేయాలి? ప్రభుత్వమే చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం కన్న తల్లి లాంటిది కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ చేసి ఏవైతే 75% లోకల్ జాబ్స్ ఉన్నాయి ఫర్ ప్రైవేట్ సెక్టర్స్ ఇది ఫిల్అప్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పటికే 2.5 సంవత్సరాలు దాటింది కదా, ఏం చేయబోతున్నారు నిరుద్యోగులందరూ మరి? ఆల్రెడీ ఇది ఫస్ట్ టైం కాదనా, ఇప్పటికీ 2-3 సార్లు అయిపోయింది ఇలానే మేము ధర్నాలు చేయడం, ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం. ఈసారి ప్రభుత్వం నుంచి అటువంటి స్పందన రాకపోతే ఇంకా అది మెరుపు ధర్నానే అయి ఉంటుంది. అంటే ఎక్కడి నుంచి ఏ ధర్నా చేస్తామో మాకే తెలియదు. ఎందుకంటే మేము ఆల్రెడీ అలసిపోయినాం. వాళ్ళు వాళ్ళు చాలా కొడతారు, మీకు తెలుసు, హౌస్ అరెస్ట్ చేస్తారు. అదే చెప్తున్నాను కదా, మెరుపు ధర్నా అంటే అందరికీ తెలుసు. మేము ఎక్కడి నుంచి ధర్నా చేస్తామో తెలీదు. మొత్తం రాష్ట్రంలో అన్రెస్ట్ అంటే ఏందనేది రేవంత్ రెడ్డి గారికి తెలుస్తుంది. ఆయన అనుకుంటున్నాడు ఆయన పోలీస్ ఫోర్స్ ఉంది, నా పోలీస్ ఫోర్స్ ఉంది, ఎవరేం చేయలేరని అనుకుంటున్నారు. ఈ రోజు తెలంగాణ ఎలా వచ్చిందన్నా మనకు తెలియదు ఏముంది, ఉద్యమం ఆ రక్తం మనలో ఇంకా ఉంది. ఈ ఎన్నో సార్లు హౌస్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసాం ఆల్రెడీ. ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నా, 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఉన్న ఖాళీలు భర్తీ చేయండి. ఏవైతే ప్రైవేట్ సెక్టర్ ఉన్నాయో మాకంటూ మేము కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఈ రోజు వరకు నియామకాలు అనేవి లేవు. ఆ నియామకాలు ఆ వాయిడ్నెస్ ఏదైతే ఉందో, క్రియేట్ అయ్యిందో, గ్యాప్ ని ఫిల్ చేయండి అని అడుగుతున్నాము. అది చేయకుండా ఎంతసేపు మీరు చూస్తున్నారన్నా, యూరియా క్రైసిస్ తో జనాలు చనిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు స్టూడెంట్స్ నోటిఫికేషన్స్ లేక. ఇలా ఇంతమంది ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే మన రేవంత్ రెడ్డి గారు మాత్రం ఎవరు అడిగినా, ప్రతిపక్షం అడిగినా, మనం అడిగినా, ఎవరు అడిగినా కూడా చంపేస్తాను, మీరు చనిపోండి, లేకపోతే ఏమంటారు అది పేగులు మెడలో వేసుకుంటాను, తొండలెక్కిస్తాను, ఇలాంటి 3rd గ్రేడ్ మాటలు మాట్లాడడం ఒక సీఎం అయ్యుండి, ఒక చీఫ్ మినిస్టర్ అయ్యుండి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అసలు ఎవడన్నా ఇలాంటి మాటలు మాట్లాడతాడా? అంటే ఉద్యోగాలు ఇస్తామంటే నిరుద్యోగులు వద్దంటున్నారు, నిజమేనా? అది ఉద్యోగాలు ఇస్తామంటే ఎందుకు వద్దంటారు? మాకు ఉద్యోగాలు ఇవ్వలేనప్పుడు మీరు ఉద్యోగాల నుంచి దిగిపోండి. మీరు దిగిపోతే మీకు ఆ ప్రాబ్లం తెలుస్తుంది. ఈ రోజు మా చిక్కడపల్లి ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడ అన్ని ఏరియాలలో 5 రూపాయల భోజనం తింటున్నారు. 5 రూపాయల భోజనం తిని వాళ్ళకు స్టొమక్ అల్సర్స్ అవుతున్నాయి. ఎవరు రెస్పాన్సిబిలిటీ దీనికి? నువ్వు మంచి కూర్చొని మా పైసలతోటి, రైతులు సంపాదించే పైసలతోటి, మా పేరెంట్స్ కట్టే ట్యాక్సులతోటి నువ్వు మంచిగా లక్షలు పెట్టి తాజ్ కృష్ణాలు అక్కడక్కడ భోజనం తింటున్నావు. మేము ఇక్కడ 5 రూపాయల భోజనం తింటున్నాం. నేను రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాను, 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న మన రాష్ట్రంలో విద్యార్థులు ఎందుకు 5 రూపాయల భోజనం తినాలి? క్వాలిటీ లేని ఫుడ్ ఎందుకు తినాలి? మాకు బ్రేక్ఫాస్ట్, మాకు మీల్స్ ఫ్రీగా పెట్టించండి. ఎందుకు పెట్టించట్లేదు మీరు? మాకు క్వాలిటీ ఫుడ్ ఎంతకైనా అవసరము. మీరు నోటిఫికేషన్ ఎట్లాగో ఇవ్వట్లేదు, అట్లీస్ట్ క్వాలిటీ ఫుడ్ అని ఇవ్వండి. అంటే ఇప్పుడు నోటిఫికేషన్ లేదు కదా, నిరుద్యోగులు ఇంటికి పోతే వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనుకోవచ్చు? చాలా 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 అంటే భయంకరంగా ఉందన్న. ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ కి ఏం చెప్పుకోలేక, ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక 30-40 ఇయర్స్ నుంచి కూడా చదువుకునే వాళ్ళు ఉన్నారు చిక్కడపల్లి లైబ్రరీలో. అసలు వాళ్ళ గోస చూడలేకపోతున్నాం లిటరల్లీ. ఎందుకంటే కేవలం నీళ్లు తప్పితే కడుపు నింపుకోవడానికి ఏమీ లేదు. మీరు లైబ్రరీ దగ్గరికి వెళ్తే 12:30-1 గంటల వరకు 5 రూపాయల మెస్ కూడా క్లోజ్ అయిపోతుంది వాళ్ళకు. ఆ పూట తినరు వాళ్ళు. ఏదో బయట 5 రూపాయలు అదేమంటారు షర్బత్ లాంటిది తాగి కడుపు నింపుకుంటున్నారు తప్పితే మా గోస అసలు చెప్పలేదు. ఇది లిటరల్లీ ఏదన్నా అయితే హాస్పిటల్కి వెళ్దామన్నా డబ్బులు లేని పరిస్థితి నిరుద్యోగులతోటి. ఇప్పుడు మీరు వెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీ అక్కడ చూడండి, చెప్పులు ఇరిగిపోతే చెప్పులకి ఇలా పిన్నిస్ పెట్టుకొని తిరుగుతున్నారు. అంతెందుకు? అంత ప్రాబ్లం ఎందుకు వచ్చింది? ఎటువంటి చదువు లేని వాడు, డిగ్రీ లేని వాళ్ళేమో ఈ రోజు ఏదైనా అవ్వచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేషన్ చైర్మన్లు అవ్వచ్చు, అదవ్వచ్చు, ఇదవ్వచ్చు. కానీ ఇంత చదువులు చదువుకొని ఇన్ని డిగ్రీలు పెట్టుకొని మేము ఏమీ అవ్వలేకపోతున్నాము. మాతో క్యాలిబర్ లేకనా? మాతో అన్ని ఉన్నాయి. మీరు నోటిఫికేషన్స్ ఇస్తే మా పని మేము చేసుకుంటాము. లేదంటే ప్రభుత్వానికి ఈ ప్లాట్ఫామ్ నుంచి మేము ఇదే హెచ్చరిస్తున్నాము. నోటిఫికేషన్ ఇస్తే ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సస్టైన్ అవుతుంది. లేదు అంటే అప్పుడు నిరుద్యోగులు ఏం చాలో చేస్తారు. అంటే 2034 వరకు నేనే ముఖ్యమంత్రి ఉంటా అని చెప్తున్నాడు కదా, డైరెక్ట్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు కదా. ఇంతకు ముందు కూడా మన వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏమనుకుందంటే, సోనియమ్మ ఏమనుకున్నారంటే, నేను తెలంగాణ ఇచ్చేసిన మొత్తం నన్ను గెలిపించేస్తారు తెలంగాణలో అని అనుకుంది. 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అత్తాపతా లేకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడైతే ఏదో వాళ్ళు చేసిన ఏమంటారు
చెప్పిన మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన అబద్ధాల ప్రామిస్ వల్ల ఏదో గెలిచారు కానీ నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా ఐఎమ్ షూర్. నేనైతే కాంగ్రెస్ పార్టీకి అసలు ఓటేసే ప్రసక్తే లేదన్న. నేనే కాదు, నా నిరుద్యోగులు ఎవరు వేయరు, ఎందుకంటే అంత గోస పెడుతున్నారు. మమ్మల్నే కాదు, మా తల్లిదండ్రులను కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ రోజు అమ్మాయిలను చూడకుండా అబ్బాయిలను చూడకుండా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మేము మా హక్కుల కోసం పోరాడుతున్నాం, మేము వేరే ఏది అడగట్లేదు ప్రభుత్వాన్ని. సో ఇది మా హక్కు. ఇంకొకటి ఏదైతే జీవో వాళ్ళకి నచ్చిన జీవోలు తీసుకొని వచ్చి జీవో 46 అంటే తీసుకొచ్చింది బీఆర్ఎస్ కదా. జీవో 46 తీసుకొచ్చింది బీఆర్ఎస్ అయినప్పటికీ కూడా అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఈ జీవోని తొలగించేసి మీకు కావాల్సిన రిక్రూట్మెంట్ మేము ఫిల్ చేస్తామని అన్నారు. మరి ఎటుపోయింది రేవంత్ రెడ్డి గారి కన్సర్న్? జీవో 29 తీసుకొచ్చారు. ఎవరిని ఎందుకోసం తీసుకొచ్చారు? ఎవరైతే మార్జినలైజ్ కమ్యూనిటీస్ ఉన్నారో ఎస్టీ ఎస్సీ బీసీ వాళ్ళని ఆగం చేయడానికి ఒక జీవో తీసుకొని వచ్చినారు. నిన్ను జాబులు ఏమని అడిగితే నువ్వు నచ్చినట్లు జీవోలు పెట్టి నువ్వు ఫేర్ అండ్ జస్ట్ మేనర్ లో నువ్వు రిక్రూట్మెంట్ ఫిల్అప్ చేయట్లేదు. కావాలని ఏదో ఒక రిక్రూట్మెంట్ ఇస్తావు, అందులో ఒక లూప్ పెడతావు. వాళ్ళ తర్వాత ఏమంటారు, ఒక 2-3 years వరకు వాళ్ళు తిరగాలి. వాళ్ళు కోట్లకు తిరుగుతుంటే నేను ప్రశాంతంగా కూర్చొని బఠానీలు తింటాడు అక్కడ సెక్రటేరియట్ లో. ఇస్ దిస్ అ ఫేర్? ఒక ముఖ్యమంత్రి గారికి ఆయన రెస్పాన్సిబిలిటీస్ నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు హెడ్ ఆఫ్ ది స్టేట్ లాగా వ్యవహరించండి. మీ అడ్మినిస్ట్రేషన్ మీద, మీ గవర్నెన్స్ మీద మీరు ఫోకస్ చేయండి. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ రాహుల్ గాంధీ గారు కూడా ఈ ప్లాట్ఫామ్ నుంచి చెప్దాం అనుకుంటున్నా. రాహుల్ గాంధీజీ ఏజో ఏమంటారు మొహబ్బత్ కి దుకాన్ అని మాట్లాడుతుంటారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉందన్న మొహబ్బత్ కి దుకాన్? ప్రతి ఒక్కరు గోసపడుతున్నారు. నో మొహబ్బత్, ఇక్కడ మొహబ్బత్ కి దుకాన్ అనేది లేదే లేదు. ఇంతమంది ఇబ్బంది పడుతుంటే రాహుల్ గాంధీ గారు రాత్రికి రాత్రి దొంగలాగా వచ్చి మెస్సీ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి వెళ్తారు. ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి న్యాయం? రాహుల్ గాంధీ గారు అసలు ఎక్కడున్నారు? తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరగడం తప్ప అంటే బ్రాండ్ ఇమేజ్ అంటే మెస్సీ రావడం వల్ల మనకి ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయా? మెస్సీ రావడం వల్ల ఏదైనా ఇన్వెస్ట్మెంట్ వచ్చిందా? ఒక రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కొడుకు వాళ్ళ ఏమంటారు వాళ్ళ మనవడు తప్పితే ఎవరైనా ఫేమస్ అయ్యారా? మరి మెస్సీని తీసుకొని ఇక్కడ కూర్చోబెట్టాల్సిందా? చిక్కడపల్లి తీసుకొని రావాల్సింది. అప్పుడు ఇంకా బ్రాండ్ ఇమేజ్ పెరిగేది కదా. మెస్సీ రావడం వల్ల ఎన్ని కోట్ల నష్టం మనకి? ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయా? ఆయన రావడం వల్ల ఏం బెనిఫిట్ ఉంది? సరే వచ్చాడే అనుకుందామండి. ఆయన మీద మీరు వెచ్చించిన more than 10 crores ఏదైతే గవర్నమెంట్ రెవెన్యూ ఉందో మీరు ఆయన మీద అయితే వెచ్చిస్తున్నారో ఆ more than 10 crores బడ్జెట్ మీరు మా నిరుద్యోగుల మీద పెట్టుంటే ఈరోజు ప్రతి ఒక్కరి జీవితం బాగుపడేది. ఏదైతే రైతులకు మీరు అబద్ధ ప్రామిస్ చేశారు కదా, మేము ఇంత రైతు బంధు ఇస్తామని, వాళ్ళ మీద పెట్టుంటే వాళ్ళ జీవితాలు మారేవి. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నాను కదా, గవర్నెన్స్ చేయడమే రాని ఆయనతో నేను మాట్లాడాలనుకోవట్లేదు. బట్ I want to request the INC, even Meenakshi Natarajan madam kuda anni chustuntaru. I want to request you madam, whatever the promises which your government have promised us before the elections, I want them to get fulfilled.